హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు ఏ టిఫిన్లోకైనా ఈజీగా సెట్ అయిపోయే 2 రకాల చట్నీ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ పల్లీ చట్నీ ప్రిపరేషన్. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీల్ని వేసుకుంటున్నాను. వీటిని దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చట్నీలోకి స్పైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ కారానికి సరిపడినట్టుగా పచ్చిమిర్చిని అలాగే 2 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అవి పేలే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. సో ఇందులోనే తక్కువ 1 ఇంచు వరకు చింతపండుని అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని అలాగే 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలని కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని మనం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రని అలాగే పచ్చిశనగపప్పుని అలాగే మినప్పప్పుని కూడా వేసేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చిని ఒక 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. సో ఎంతో సింపుల్ కదా. అలాగే ఈ పల్లీలతో పాటు కొన్ని పుట్నాల పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పుట్నాలు పప్పు నచ్చని వాళ్ళు ఇలా చేసేసుకోండి. ఏ టిఫిన్లోకైనా ఇది చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రెడ్ చట్నీ. సో ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీ. ఈ చట్నీ ఏ దోశలోకైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూను శనగపప్పుని అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక అల్లం ముక్కని అలాగే 3 నుంచి 4 వరకు వెల్లుల్లిపాయలని అలాగే ఒక మీడియం సైజు ఒక టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా మంచిగా కలిసేటట్టు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఫైన్గా పేస్ట్ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో కూడా వీలైతే పోపు పెట్టేసుకోవాలి. సో కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేసేసుకొని అలాగే కావాలంటే మినపప్పుని కూడా యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలని కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న రెడ్ చట్నీలోకి యాడ్ చేసుకోవడమే. సో పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇలా 10 నిమిషాల్లో 2 చట్నీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఏ టిఫిన్లోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ 2 చట్నీస్ని కూడా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.